హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు మా ఊరొచ్చారు. అంటే మా ఊరు దగ్గరలో తుని అనమాట. తుని అయితే చాగంటి కోటేశ్వరరావు గారు హనుమంతుల వారి ప్రవచనం చెప్పడానికైతే వచ్చారనమాట. వరుసగా 3 రోజులైతే ఆయన ప్రవచనం చెప్పారండి. 3, 4, 5 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆయన ప్రవచనం అయితే చెప్పారు. చాలా అద్భుతమైన ప్రవచనం అండి. ఆయన నేటి సమాజానికి, నేటి జనరేషన్‌కి చాలా ఇన్స్పిరేషనల్. అలానే నేటి జనరేషన్‌కి ఏంటంటే ఒక మంచి మార్పును, సనాతన ధర్మాన్ని, మన విలువల్ని గుర్తు చేసే మంచి అద్భుతమైన రామాయణం, మహాభారతాల కన్నా గొప్ప పుస్తకం ఆయన ప్రవచనం అండి. ఆయన్ని నేను ప్రత్యక్షంగా చూడటం అనేది నాకు నిజంగా సాక్షాత్తు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూస్తున్నానా అన్నంత వైబ్ అయితే కనిపించింది నాకు. అలానే ఆయన అలా కారు ఎక్కి మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా మళ్ళీ నేను తిరుమల కొండ దిగి వచ్చేసేటప్పుడు ఎలా అయితే మనసులో ఒక ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగే వచ్చిందండి. నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రత్యక్షంగా చూడటం అనేది నా పూర్వజన్మ సుకృతంలా అనుకుంటున్నాను. అలానే అతని యొక్క మాటలని, అతని యొక్క మనకి నేర్పించిన విలువల్ని, ధర్మాన్ని అందరం పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన గొప్పతనం అనేది నిజంగా ఆయన మాటల్లో ఉట్టిపడిందండి. 2 గంటల సేపు ఆయన కనీసం మంచినీళ్ళు తాగలేదండి. కనీసం కూర్చున్న వాళ్ళు ఇటు నుంచి అటు తిరగలేదు. ఎక్కడా కూడా ఆయన ప్రవచనం ఆపలేదండి. అలా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే చివరిలో ఆయన అన్న మాటలకి మాత్రం నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి నేను ఆయనకి ఏడుకొండల వాడికి నమస్కరించినట్టుగా చేతులెత్తి నమస్కరించానండి. ఏంటంటే మీకు ఇవన్నీ తెలియనివా? ఇవన్నీ మీ అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ మాకు తెలుసు అని మీరు ఒప్పుకుంటే వీడెక్కడ భయపడి వెళ్ళిపోతాడేమో అని మీరు ఒప్పుకోవట్లేదంతే. ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. ఎంత భక్తితో వింటున్నారో, ఏమీ తెలియని వాళ్ళలాగా ఎంత భక్తితో కూర్చొని వింటున్నారో. మీ కాళ్ళ కింద మట్టి నా నెత్తిన జల్లుకుంటే నా పాపం పోతుంది అని చాగంటి వారు అలా మాట్లాడటం అనేది నిజంగా హనుమంతుల వారికి తన బలం తెలియదంట కదండి. అలానే ఈయన కూడా తన గొప్పతనాన్ని పోతున్నారేమో. అంటే గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా తమ గొప్పలు చెప్పుకోరు కదండి. అలానే చాగంటి వారు కూడా మాట్లాడేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయండి. నిజంగా ఎంత గొప్పవారో కదండి ఆయన. నిజంగా ఆయన గరికపాటి వారు ఇలాంటి ధర్మకర్తలు లేకపోతే మన సనాతన ధర్మం ఏమైపోతుందో అని భయమేస్తుంది ఒక్కోసారి. చాలా గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్తూ, గొప్ప గొప్ప నైతిక విలువలను మనకి గుర్తు చేస్తూ, ఇంత గొప్ప మహానుభావుల్ని మనకి అందించిన పరమేశ్వరుడికి నిజంగా పాదాభివందనాలు చేసుకోవాలండి. నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారిని నేను చూశాను అన్న విషయం అయితే నిజంగా అస్సలు ఇంటికి వచ్చిన చాలాసేపు కూడా నేను అలా మాట్లాడుతూనే ఉన్నాను ఆయన కోసం మా హస్బెండ్తో అలా చెప్తూనే ఉన్నాను. ఇలా అన్నారండి, ఇలా మాట్లాడారండి, ఇలా ఉన్నారండి. ప్రతి ఒక్కటి కూడా ఆయనతో షేర్ చేసుకుంటూ అలా 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 నేను అదే వ్యూలో ఉండిపోయాను అనమాట. అంత గొప్ప మహానుభావుణ్ణి నేను దర్శించుకోవటం అనేది నిజంగా ఆ దేవుడి ఆశీస్సులు నాపై ఉండటం వల్లనే అది జరిగిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.